ఎప్పుడో వచ్చు పరసౌఖ్యమును నమ్మి ఇప్పుడు కంటికి కనబడుతున్న సామ్రాజ్య అత్యుత్తమ భాగములు విడిచి వెర్రివాడిందేనగలడా? రాజులకు స్వర్గ సౌఖ్యం కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం అన్న వాక్యం ధనమో కావున వ్యర్థ ప్రతివాదములు సారించి మా ఆజ్ఞ ప్రకారము ఈ పంచమ కన్యల పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్య భాగములతో పాటుగా అంగరణ వర్ణ భాగములు యథేచ్ఛగా అనుభవింపము. ఇది ఎంతైనా సరి అయిన బాధయ. మానుష్య జన్మం ఎత్తినందులకు పాపులను శిక్షింప పైన దండధరుడు ఒకడున్నాడని దుష్కార్యముల పంత పోకుండా వలియను కదా దేవా. ఓరి నగిలి నీకింకా పాప పుణ్య వివక్షేందులకు విశ్వామిత్ర సిద్ధాంతము వ్యాపారమున పూర్వపక్షమునరింపు దండకస్తుండవన్ను ఆ పాపిస్తుని జోలి యందులకు నల్య స్వర్గరాజ్య ప్రతిష్ట పాండిత్యము చేత నీ జనము జాడల్ నిన్ను రక్షింపడే. అరణం విచ్చద హరిశ్చంద్ర అరణం విచ్చద ఏమి కావలయును అర్పింపుము. సంతాన పుంగరులో జగ్గుల రేడి పెన్నిధులో రత్నము హేమ భూధరము సుశుభము సుధారసము బ్రహ్మత్వము పురగాధీశ పడోళ్ళ సన్మణి గడము ఇంకేమియో అరణం విచ్చద అరణం విచ్చద ఏమి కావలయులో అర్పింపుము. మీ తపోబలం ఎంతగానో చాలినదే కాని సిగ్గేలాగున లేకపోయే తనకు ఆశపడి కన్నీళ్ళతో మంది అయ్యప్పు